వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. జీవితంలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు, పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం సూచిస్తుంది. పేదవానిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు, ధనవంతునిగా ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించు, అధికారంలో ఉన్నప్పుడు వినయముగా ఉండు, కోపముగా ఉన్నప్పుడు మాట్లాడకు. ఇవే జీవితములో నేర్చుకోవలసిన ముఖ్య సూత్రములు. జీవితంలో చాలాసార్లు ఓడిపోతాము, అది పెద్ద విషయమేమీ కాదు. చాలాసార్లు ప్రయత్నించావు చూడు, అది గొప్ప విషయం. చెప్పే విధానంలో తప్పుందో, ఎదుటివాళ్ళు అర్థం చేసుకునే విధానంలో లోపం ఉందో తెలియదు, కానీ ఎప్పుడూ అపార్థమే రాజ్యం ఏలుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, 7 తరాల కొరకు ఎంత ఆర్జించినా ఏం లాభం? 2వ తరానికి నీవు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరు గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయటం కాదు, మితిమీరిన సంపాదన మానేయడం ఉత్తమం. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుందని తెలుసుకో. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కఠినం, కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది. నీకంటూ ఎవ్వరూ లేరని బాధపడకు. నీ పుట్టుక ఒంటరిగానే మొదలైనది, నీ మరణం ఒంటరిగానే ముగుస్తుంది. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవని తెలుసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.